ఐఐటి జేఈలో మంచి ర్యాంక్ రానటువంటి విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ సిఎస్ఈఎంఏ కోర్సులు అడ్మిషన్స్ జరుగుతున్నవి. మహారాష్ట్ర పూణేలో విషాదకర ఘటన జరిగింది. ఇంద్రాయణి నది వంతెన కూలిపోవడంతో ఈ ప్రమాదంలో ఇప్పటికీ 6 చనిపోయినట్లు తెలుస్తోంది. గల్లంతైన వారి కోసం ఎన్డీఆర్ఎఫ్, గజ ఈతగాళ్లు, స్థానికులు ముమ్మరంగా గాలింపు చర్యలైతే కొనసాగిస్తూ ఉన్నారు. ఆదివారం కావడంతో ఒక్కసారిగా పర్యాటకుల తాకిడి పెరిగింది. ఇప్పటికే ఈ ఇంద్రాయణి నది వంతెన అనేది శిథిలావస్థకు చేరుకుంది. దశాబ్దాల కాలం క్రితం నిర్మితమైనటువంటి వంతెన ఇప్పటికీ శిథిలావస్థకు చేరుకుంది. పూర్తిగా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితిలో అటుగా రాకపోకలు కూడా ఇప్పటికే నిషేధించారు. అయినప్పటికీ కూడా ఆదివారం ఒక్కసారిగా నది ఉప్పొంగి ప్రవహిస్తూ ఉండటంతో ఆ దృశ్యాలు చూసేందుకు ఆసక్తిగా అక్కడికి వచ్చినటువంటి జనం ఒకే చోట వంతెనపై గుమికూడారు. దీంతో ఒక్కసారిగా ఇప్పటికే పూణేలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరొక వైపు నది వంతెన సిచ్యువేషన్ కూడా బాలేదు, శిథిలావస్థకు చేరుకుంది. అసలు ఎక్కువ బరువు మోసే కెపాసిటీ లేనటువంటి పరిస్థితిలో ఉన్న వంతెనపై ఒక్కసారిగా జనం కుమికూడటం వల్ల ఆదివారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదం జరిగిన వెంటనే 4 చనిపోయారు. ఆ తర్వాత ఆ మృతుల సంఖ్య 6కి చేరుకుంది. ఇప్పుడు గాలింపు చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగిస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చెప్పుకోవచ్చు, పూణే జిల్లా నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుండ్మల అనేది అద్భుతమైన పర్యాటక ప్రాంతం. ఇక్కడికి ఎక్కువగా పర్యాటకులు వస్తూ ఉంటారు. ఎందుకంటే నదీ ప్రవాహాలు కావచ్చు, లేకపోతే కొండ లోయల్ లాంటి ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి బ్యూటిఫుల్ టూరిస్ట్ ప్లేస్గా ఎక్కువగా దీనికి వస్తూ ఉంటారు. పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అయితే కుండ్మలకి ట్రావెల్ చేయడానికి కూడా ఈ వంతెన ప్రధానమైనటువంటి ఆధారం. అలాంటిది శిథిలావస్థకు చేరుకోవడంతో గత కొన్ని నెలల క్రితం నుంచి కూడా ఇటుగా రాకపోకలు, వాహనాల రాకపోకలను కూడా నిషేధించడం జరిగింది. ఇప్పటికీ ఇది డేంజర్ జోన్లో ఉంది వంతెన అని చెప్పి అధికారులు కూడా ప్రకటించినప్పటికీ కూడా కొంతమందిలో ఉన్నటువంటి అత్యుత్సాహం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక్కసారిగా అక్కడ మనం ఎక్కడికైనా ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ సేఫ్గా ఉందా లేదా అనే పరిస్థితి మనం చూస్తేనే అర్థమైపోతూ ఉంటుంది. అలాంటిది ఒక వంతెన పైకి వెళ్ళేటప్పుడు ఆ వంతెన కండిషన్ కూడా మనకి ప్రత్యక్షంగా కళ్ళకు కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ 1, 2, 3, 10 వరకు ఓకే, కానీ 100 మంది అక్కడికి ఒకేసారి చేరుకుంటే కనుక అప్పటికే అది కొలాప్స్ సిచ్యువేషన్లో ఉన్నటువంటి వంతెన ఆ కెపాసిటీ ఎలా ఉంటుంది, తట్టుకోగలుగుతుందా? అలాంటిది ఒకేసారి ఒకవైపు నది ప్రవాహం ఉప్పొంగుతోంది, మరొక వైపు అప్పటికే శిథిలావస్థకు చేరుకున్నటువంటి వంతెన ఒక్కసారిగా ఈ జనం తాకిడితో కుప్పకూలిపోయింది. నదిపై అలా ఒరిగిపోయినటువంటి ఆ బ్రిడ్జ్ వంతెన ఏదైతే ఉందో దానివల్ల ఈ ప్రమాదం జరిగి ఇప్పటికీ 6 చనిపోయారు. ఇంకా గల్లంతైన వాళ్ళ కోసం అయితే గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి నిర్విరామంగా. సో ఈ ప్రమాదాలు ఒకదాని తర్వాత ఒకటి రాష్ట్రాలు, ప్రాంతాలు ఏవైనా కావచ్చు. బిగ్గెస్ట్ ప్లేన్ క్రాష్ చూసాం, తర్వాత కేదార్నాథ్లో హెలికాప్టర్ క్రాష్ చూసాం. ఇలాంటివి వరుస సంఘటనలు చూస్తూ ఉంటేనే ప్రజలు వణికిపోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇలాంటి విషాద వార్తలు వినాలంటేనే గుండె తట్టుకునే పరిస్థితి ఉండట్లేదు చాలామందికి. అసలు ఏమవుతోంది, ఎందుకు ఈ మధ్యకాలంలో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి, ఎందుకు ఎక్కువ సంఖ్యలో ప్రాణ నష్టం జరుగుతోంది అనేటటువంటి ఒక ఆవేదన ప్రతి ఒక్కరిలో కూడా కనపడుతోంది. నీటి ప్రమాదాలు, నీటి ప్రవాహంలో కొట్టుకుపోతూ ఎంతోమంది మృత్యువాత పడుతున్నటువంటి పరిస్థితులు కూడా చాలా బాధాకరం. ఎందుకంటే మనం చూసాం సమ్మర్ సీజన్లో చాలా చోట్ల గోదావరి నదిలో ఈతకు దిగి లేకపోతే స్నానం సరదా కోసం వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకున్న యువకుల ఘటన మనం చూసాం తూర్పు గోదావరి జిల్లాలో. ఆ తర్వాత విశాఖ బీచ్ లాంటి ప్రాంతాల్లో కావచ్చు, లేకపోతే ఇతర జిల్లాల్లో వాటర్ ఫాల్స్కి వెళ్ళి అక్కడ స్కిడ్ అయ్యి అక్కడ పడిపోవటం, కాలు జారి పడి మృత్యువాత పట్టడం, ఇలాంటి ప్రమాదాలు అనేక చోట్ల మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం ఎంత ఉంటుందో పబ్లిక్ నిర్లక్ష్యాన్ని కూడా మనం ఒక్కసారి డిస్కస్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళకి ఆ పరిస్థితులు బాగానే తెలుస్తూ ఉంటాయి. కానీ మనుషుల రద్దీనే అది తట్టుకోలేని పరిస్థితిలో ఉంటే కొంతమంది నెగ్లిజెన్సీగా దానిపై 2 వీలర్స్తో కూడా ట్రావెల్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని స్థానికంగా ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నారు. అంటే ఒకవేళ ప్రమాదం జరిగితే మనకేం జరుగుతోంది, మనతో పాటు ఇంకెంతమందికి ఏదైనా ప్రమాదం జరిగి ప్రాణాల వరకు వస్తే పరిస్థితి ఏంటి అనేది ఆలోచించాలి. అంతేకాని ఇప్పటికీ మన జర్నీ వెళ్ళిపోయి
కూలిపోతోంది, ఇప్పుడు మనం ఈ వంతెన దాటేసాం కదా, ఏం కాలేదులే అని అనుకుంటే గనుక ఒక్కసారిగా ఇలా ఘోరమైన దుర్ఘటనలు వినాల్సి వస్తోంది అని చెప్పడానికి ఇది కూడా ఒక ఉదాహరణగా నిలిచింది. ఇప్పుడు పూణేలో జరిగిన ఈ విషాదకర ఘటన ఎన్నో కుటుంబాలు రోధిస్తున్నాయి. గల్లంతైన వారి కోసం నిన్నటి నుంచి కూడా పడిగాపులు కాస్తూ అక్కడ రెస్క్యూ కంటిన్యూ అవుతోంది. మరొక వైపు కుటుంబాలు గల్లంతైన వారి కోసం ఎంతగా వేచి చూస్తున్నారు, వాళ్ళు కన్నీటి పర్యంతం అవుతున్నారు. మృతి చెందిన వారి కుటుంబాలను ఓదార్చడం మాత్రం ఎవరి తరం కావటం లేదు. ఎందుకంటే భారీ వర్షాలు గత కొన్ని రోజులుగా కురుస్తూ ఉండటం వల్ల ఒక్కసారిగా వరద నీటి ప్రవాహం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే ఈ వంతెన ఏదైతే ఆ ఇంద్రాయణి నది వంతెన, ఆ నదిపైకి ట్రావెల్ చేయడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది. అలాంటిది మిడిల్లో మధ్యపాట అలా కొలాప్స్ అయిపోవడం వల్ల అక్కడికక్కడే 4 చనిపోయారు. ఆ తర్వాత మృతుల సంఖ్య 6కు చేరుకుంది. ఇప్పుడు ఒక్కసారిగా అందులో 15 నుంచి 20 మంది వరకు గల్లంతైపోయారు. వారు ఏమైపోయారు, ఎటు ఈ నీటి ఉధృతి ఎటువైపు వెళ్ళిపోతోంది, వారు కూడా ఎంతవరకు ట్రావెల్ అయ్యి వాళ్ళు ప్రాణాలతో ఉన్నారా లేకపోతే ఇంకెక్కడైనా మధ్యలో తప్పించుకొని ప్రాణాలతో బయటపడే అవకాశం కూడా ఉందా అని ఇలా కొన్ని చోట్ల అయితే వారెవరికి ఏమీ కాకూడదు అనే ఒక హోప్ ఉంది. మరికొన్ని చోట్ల ఆ వాటర్ ఏదైతే ఉందో ఆ వేవ్స్ చూస్తుంటేనే ఇంత నీటి ఉధృతి తట్టుకోవడం కష్టమే. ఏమైపోయారు, ఈ ప్రమాదంలో చిన్నపిల్లలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. చాలా బాధాకరమైనటువంటి విషయం ఇది. పూణేలో ఇంద్రాయణి నది వంతెన కూలినటువంటి ప్రమాద ఘటనలో గల్లంతైన వారి కోసం స్టిల్ ఇప్పటికీ కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ముమ్మర గాలింపు చర్యలైతే కొనసాగిస్తున్నారు నిర్విరామంగా. అటువైపుగా ఉన్నటువంటి రాకపోకలు పూర్తిగా నిషేధించడం కూడా జరిగింది. ఇప్పటికీ కూడా అయితే అక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ముందస్తుగా ఇచ్చారు, కానీ స్ట్రిక్ట్గా ఎక్కడ అమలు కాకపోవడం వల్లే ఇప్పటికీ కూడా అలా శిథిలావస్థకు చేరుకున్న వంతెనలపై రాకపోకలు కొనసాగించడం వల్ల ఇంకొక వైపు ప్రజల అత్యుత్సాహం కావచ్చు, అది కూడా ఆదివారం వీకెండ్ కావడంతో పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. నిజానికి మనం కొన్ని చోట్లకు వెళ్తే అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతాం. అక్కడ ప్రమాదం ఉంది అని చెప్పినా, ప్రమాద హెచ్చరిక బోర్డులు ఉన్నప్పటికీ కూడా ఇలాంటి స్వీట్ మెమోరీస్ మళ్ళీ రావు, ఇలాంటి గ్రేట్ ఆపర్చునిటీ రాదు అని చెప్పి కాస్త సాహసం చేయడానికి, ఆ ప్రమాదం వైపే మనం వెళ్ళడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాం. అనుకోకుండా జరుగుతున్నటువంటి ఇలాంటి దుర్ఘటనలో ఎంతోమంది ప్రాణాలు పోతూ ఉండటం కూడా ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. సో ఇప్పటికైనా పూర్తి స్థాయిలో పటిష్టమైనటువంటి చర్యలు తీసుకొని మళ్ళీ శిథిలావస్థకు చేరుకున్నటువంటి నది వంతెనలు ఇలాంటిది ఇక్కడ పూణే గురించే కాదు, చాలా ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితుల్లో చాలానే ఉన్నాయి. రాకపోకలు, జనావాసాలు రాకపోకలు సాగించేటటువంటి ఒక గ్రామం నుంచి మరొక గ్రామానికి దాటి వెళ్ళటానికి ఉపయోగిస్తున్న వంతెనలు, ఈ ఫుట్ బ్రిడ్జెస్ ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా దానిపై అధికారులు పూర్తి దృష్టి సారించట్లేదు. మరొక వైపు మాకు ఇదే ఆధారం, ఇదే దిక్కు అంటూ అలా శిథిలావస్థకు కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న బ్రిడ్జ్లపై కూడా ట్రావెల్ చేయడానికి ప్రజలు కూడా వెనుకడుగు వేయటం లేదు. కానీ